హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఉంటున్న ఇంటి స్థలము ఎవరి పేరు మీద ఉంది, దాని మీద ఏదైనా అప్పులు ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చండి. దీంతోపాటు మనం కొత్తగా ఏదైనా ఇంటి స్థలం తీసుకోవాలనుకున్నప్పుడు దాని మీద ఏదైనా అప్పులు ఉన్నాయా లేదా, అది ఎవరి పేరు మీద ఉంది అని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైటు igrs.ap.gov.in అని టైప్ చేసి క్రోమ్లో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈసీసీసీ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ను సెలెక్ట్ చేసుకోవాలి, డాక్యుమెంట్ నెంబరు ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఇయర్, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న సంవత్సరము. తర్వాత రిజిస్టర్ ఎస్ఆర్ఓ అంటే మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండి, మనం ఎక్కడ చేసుకున్నామో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్. తర్వాత ఇక్కడ క్యాప్చర్ తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, క్యాప్ లెటర్స్ ఉంటే క్యాప్ లెటర్స్. తర్వాత ఇక్కడ సబ్మిట్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంటుందండి, ఆ నెక్స్ట్ని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈసీ ఎవరి పేరు మీద మనం తీసుకోవాలో అప్లికెంట్ నేమ్ ఇవ్వాలి. ఆ ప్లాట్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి, లేదా మనకి ఎవరికి అవసరమో వాళ్ళ పేరు నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆఫీస్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, డబ్బులు మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటి వద్దనే కూర్చొని మనకు సంబంధించిన ఫ్లాట్లన్నీ చూడొచ్చండి. ఈ విధంగా క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ను క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దాని మీద లింక్ డాక్యుమెంట్లు, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు అన్నీ రావడం జరిగింది. సెలెక్టెడ్ ఆల్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా ఫ్లాట్ నెంబరు, హద్దులు, తూర్పు ఏముంది ఫ్లాట్కి, పడమట ఏముంది, దక్షిణం ఏముంది, అంత రోడ్డు యొక్క వెడల్పు ఎంత, మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ మీ మీద ఉన్నాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫ్లాట్కి సంబంధించిన మొత్తం వివరాలన్నీ క్లియర్గా వస్తాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది లింక్ డాక్యుమెంటు. ఎప్పుడప్పుడు ఎవరి చేతుల మీద నుంచి ఎవరికి మారింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది ప్రజెంట్ ఎవరి పేరు మీద ఉంది. సిఎల్ అని ఉంటే అది వాళ్ళ పేరు మీద ఉన్నట్టండి. ఇది మా అమ్మగారి పేరు మీద ఉంది, దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్ మొత్తం వస్తుంది. ఇలాంటి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇంకో వెబ్సైట్ ఉందండి, దాంట్లో మన యొక్క పొలాలు సర్వే నెంబర్ ఇచ్చి మన యొక్క పొలాలకు సంబంధించిన ఈసీ, దీంతో పాటు ఫ్లాట్కి సంబంధించిన ఈసీ మొత్తం తీయచ్చు. ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీంతోపాటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.